లా ఆఫ్ గివింగ్ అంటే ఇచ్చే ధర్మం అని అర్థం. ఇదొక ఆధ్యాత్మిక తత్వసార భరితమైన సిద్ధాంతం. మనం ఎవరితోనైనా ఏ రూపంలోనైనా ఇచ్చిన ప్రతిదీ విశ్వం దానిని మనకు తిరిగి ఇచ్చే విధంగా పనిచేస్తుంది. ఇచ్చే ధర్మం అనేది విశ్వశక్తి మూలతత్వాల్లో ఒకటి. సృష్టిలో ప్రతిదానికి ఒక ప్రవాహం ఉంటుంది. ప్రేమ, శ్వాస, ప్రాణవాయువు, ధనం ఇవన్నీ ఇచ్చి తీసుకునే ప్రక్రియల్లోనే పనిచేస్తుంటాయి. మనం ఆ శక్తి ప్రవాహాన్ని నిలిపేస్తే జీవితం అంధకారమైపోతుంది. ఏ వ్యక్తి అయినా జీవితాన్ని సుసంపన్నం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ముందు ధర్మాన్ని అనుసరించాలి. ధర్మంలో మొదటిది దానం. అయితే దానమిచ్చే ప్రక్రియ ఒక నిర్దిష్ట ఉద్దేశంతో ఉండాలి. మనం ప్రేమతో, ఆసక్తితో ఏదైనా ఇచ్చినప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసులానే ఇవ్వడం, పొందడం లాంటివి ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఒక చిరునవ్వు, మంచి మాట, ప్రార్థన, సహాయం లాంటివన్నీ ఇచ్చేవే. ఈ క్రమంలో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలంటే రోజు ఒక మంచి మాట చెప్పాలి, లేదా ఎవరికైనా సహాయం చెయ్యాలి. ఎవరైనా మంచి చేస్తే వారికి కృతజ్ఞత చెప్పాలి. అలాగే నీ ప్రేమను, అనుభూతిని, శాంతిని కూడా ఇతరులకు పంచితే అది తిరిగి కొండంతగా నీకు దక్కుతుందన్న వాస్తవాన్ని గమనించాలి. ఇవ్వడం ప్రారంభించు. జీవితం నీకు మరింత ఇస్తుంది.